ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిసిప్లిన్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి నేషనల్స్లో రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నాడు అనుకోండి. తన దినచర్యలో ప్రతిరోజు టైంకి లేస్తాడు, తినే ఆహారంలో కంట్రోల్లో ఉంటాడు, డైలీ ప్రాక్టీస్ చేస్తాడు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా తన గోల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు? తనకి నేషనల్స్ ఒక గోల్డ్ మెడల్ సంపాదించడానికి. దానివల్ల తను చాలా సంతోషిస్తాడు, తను పడిన కష్టం అంతా మర్చిపోతాడు. అవునా? ఇలాంటి టెంపరీ హ్యాపీనెస్ కోసం మనిషి ఇంత డిసిప్లిన్గా కష్టపడితే ఎటర్నల్ హ్యాపీనెస్ కోసం ఇంకెంత డిసిప్లిన్గా ఉండాలండి? డిసిప్లిన్ అంటే సండే చర్చికి వెళ్ళిపోయాం, మార్నింగ్ లేవగానే బైబిల్ చదివేసుకున్నాం, నైట్ ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది, ఇదే కాదు. ఓకే, ఇవి మంచి అలవాట్లే, కానీ ఇదే డిసిప్లిన్ కాదు. నిజమైన డిసిప్లిన్ అంటే మన ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడాలి. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, నీ హృదయం అంతటిలో యెహోవాను నమ్ముము, నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము. అంటే మన థాట్స్, మన మాటలు, మన రియాక్షన్స్లో కూడా మనం డిసిప్లిన్గా ఉండాలి. మనకు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీ షుడ్ రిజెంబుల్ జీసస్ క్రైస్ట్. ఆయనే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆయన ఈ భూమి మీదకి ఒక మామూలు మనిషిలా వచ్చాడు. ఎంత డిసిప్లిన్గా ఉన్నారండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదివితే, ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎలాంటి సమయంలో అయినా జీసస్ ప్రేయర్ని మిస్ చేయలేదు. ఆయన ప్రార్థన కూడా ఎప్పుడు, దేవా నా చిత్తం కాదు గాని నీ చిత్తమే జరుగునుగాక అనే ప్రార్థన చేసేవారు. జీసస్కి సాతాను ద్వారా టెంప్టేషన్ వచ్చినప్పుడు కూడా వాక్యం ద్వారానే నిలబడ్డారు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు లైఫ్లో ఇంత డిసిప్లిన్గా ఉన్నారు. ఆయన కుమారులు కుమార్తెలైన మనం కూడా అంతే డిసిప్లిన్గా ఉండాలండి. నెగటివ్ థాట్స్, లస్ట్, కోపం, భయం ఎలాంటి ఆలోచనలు వచ్చినా దేవునికి అప్పగించాలి. మనం కూడా మన హృదయంలో వాక్యము నింపుకోవాలి. సాతానుకు సమాధానం ఇవ్వాలి. దేవుని సమయం ఎప్పుడూ వృధా చేయకూడదు. దేవుడిలో ఎక్కువ సమయం గడిపితే ప్రార్థన మనకు శక్తినిస్తుంది, మన ఆత్మని పరిశుద్ధంగా చేస్తుంది. కష్టం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రతిరోజు మనం డిసిప్లిన్గా ఉండాలి. అప్పుడే మనం నిత్య జీవనానికి అర్హులం అవుతాం. ఒక రోజులో ఆ వ్యక్తి గోల్డ్ మెడల్ కొట్టలేడు కదా, అది అవ్వదు. సాధన చెయ్యాలి, చాలా డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేయాలి. మనం కూడా అంతే అండి. డిసిప్లిన్ అనేది బర్డెన్ కాదు, అది మన స్పిరిచువల్ ఫ్రీడమ్కి దారి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడ్ల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. డిసిప్లిన్ అంటే పాపానికి నో చెప్పడమే కాదు, దేవుడికి ఎస్ చెప్పాలి. మరి ఈరోజు మనం నిర్ణయం తీసుకుందామా? ప్రభువా, నేను నా పాపాలకి నో చెప్పడమే కాదు, నా థాట్స్, నా డెసిషన్స్, నా కమిట్మెంట్లో కూడా మీరు నాకు తోడుగా ఉండండి. ఈ టెంపరీ హ్యాపీనెస్ నాకొద్దు, నాకు ఎటర్నల్ హ్యాపీనెస్ ఇవ్వండి. ఈ రేస్లో నాకు విజయాన్ని ఇవ్వండి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. If you like the video, please do like, share and subscribe.